జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కేవలం ఒక 10 లక్షల జనాభా ఉన్నటువంటి గయానా దేశానికి పోయినారు. ఒరే, 10 లక్షల మంది జనాభా ఉండే అంత చిన్న దేశానికి మన నరేంద్ర మోడీ గారు ఎందుకు పోయినారు? అంత చిన్న దేశంతో మనకి ఏం అవసరం పడిందని చెప్పి మీరు అనుకోవచ్చు. న్యూస్ మాత్రం సూపర్గా ఉండదు, చూడండి ఒకసారి. గయానా దేశానికి మన ప్రధాని మోడీ గారు ఎందుకు వెళ్ళారో తెలుసుకోవాలి అంటే మనం ముందుగా ఈ గయానా దేశం గురించి తెలుసుకోవాలా. గయానాలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి తెలుసుకోవాలా. ఈ గయానా దేశం విస్తీర్ణం ఎంత తెలిసినా 2,15,000 చదరపు కిలోమీటర్లు. వీళ్ళ జనాభా నేను చెప్పినా కదా, దాదాపు 10 లక్షల మంది. దేశ ప్రజలలో మన ఇండియన్లు, ఆఫ్రికన్లు, పలు ఇతర జాతీయులు అయితే ఉన్నారు. దక్షిణ అమెరికా దేశాలలో ఈ గయానాలో మాత్రమే ఆంగ్లం అయితే అంటే ఇంగ్లీషు అధికార భాషగా ఉండాలి. అంతేకాకుండా ఈ గయానాలో మన భారతీయుల జనాభా అధికంగా ఉంటుంది. 185 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళ హయాంలో దాదాపు 1,00,000 మంది భారతీయులను బానిసలుగా చేసుకొని వాళ్లను గయానాలో ఉన్నటువంటి తోటల పెంపకానికి భారతదేశం నుంచి గయానాకి తీసుకొమ్మినారు. చూడండి ఎంత దారుణమో. మన సినిమాల్లో చూస్తూ ఉంటాం చూడు, ఆ మాదిరిగా. ఇక అక్కడికి వెళ్ళినటువంటి మన భారతీయులు గయానాలోనే స్థిరపడిపోయినారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ కరేబియన్ దేశాలలో చైనా ప్రాబ్లం అయితే పెరుగుతూ వస్తుంది. ఈ కరేబియన్ దేశాలకు చైనా కాస్తో కూస్తో సాయం చేస్తా వాళ్ళ నుంచి ఈ వ్యవసాయ ఉత్పత్తులను, ఖనిజాలను కారు చౌకగా ఈ చైనా అయితే కొనుగోలు చేస్తుంది. దక్షిణ అమెరికాలోకి ప్రవేశించడానికి ఈ కరేబియన్ దేశాలను చైనా ఒక పావులా వాడుకుంటుంది. అందుకు కారణం ఇక్కడ దొరికేటటువంటి స్వచ్ఛమైన బంగారం, ముడి చమురు, గ్యాస్ నిక్షేపాలపైన చైనా అయితే కన్నేసింది. చూడండి, చిన్న దేశమైనా, జనాభా తక్కువైనా కూడా మంచి విషయం ఉండే దేశం అనమాట. కానీ భారత్తో ఈ గయానా దేశానికి ఇన్నాళ్ళు కూడా ప్రత్యక్ష సంబంధాలు అయితే లేవు. నిజానికి గయానాకు మనకు సాంస్కృతిక సంబంధాలు ఉన్నప్పటికీ, ఎందుకంటే ఆ దేశంలో మనోళ్ళు ఉన్నారు కదా, ఇండియన్స్, ఇప్పటి వరకు మన దేశ నాయకులు ఎవరు కూడా ఈ గయానా పైన అయితే దృష్టి పెట్టాల. అందుకే ఈ రెండు దేశాల మధ్యన ఉన్నటువంటి ఈ సాంస్కృతిక సంబంధాలను భారతీయులను దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిసారి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు గయానా దేశంలో అయితే పర్యటించినారు. అంతేకాకుండా గయానా మరియు భారతదేశాల మధ్యన ఉన్నటువంటి ఈ సాంస్కృతిక సంబంధాలను నరేంద్ర మోడీ గారు గయానా ప్రజలకైతే తెలియజేసినారు, బాగా అర్థమయ్యేటట్టు. అంతేకాకుండా గయానాలో అధికంగా నివసిస్తున్నటువంటి భారతీయులను కలిసి వాళ్ళను ఒక్కసారి భారత్ను సందర్శించాలని చెప్పేసి కోరినారు. ఎందుకంటే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన దేశం యొక్క గొప్పతనం, వాళ్ళ పూర్వీకులు ఇక్కడ ఎలా బ్రతికారు ఏందనేది వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళ మూలాలు భారత్లో ఎలా ఉన్నాయి, భారతదేశంలో హిందువులు ఎలా ఉన్నారు అనేది వాళ్ళు చూడాలి కదా, అది మ్యాటర్. అంతేకాకుండా గయానాలో ఉన్నటువంటి ఈ బంగారు గనులు కావచ్చు, ముడిచమురు నిక్షేపాలపైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ గయానా ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది. మరొక 3-4 రోజుల్లో ఈ విషయాలు అధికారికంగా భారతదేశం అయితే ప్రకటించే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు ఈ గయానాలో లభ్యమయ్యేటువంటి ఈ బంగారము, ముడి చమురు, గ్యాసులపైన చైనా అయితే కన్నేసింది. కానీ ఇప్పుడు చైనాను పక్కకు నెట్టి ఈ గయానా మన భారత ఒప్పందాలు చేసుకోవడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఇక టెక్నాలజీ పరంగా కూడా గయానాకు ఇతోధికంగా సాయం చేయడానికి ప్రధాని మోడీ గారు అంగీకరించారు. దీంతో మన రెండు దేశాల మధ్య మొదటిసారి అధికారికంగా సంబంధాలు అయితే ఏర్పడినాయి. అందుకే మోడీ గారు కేవలం 10 లక్షల జనాభా ఉన్నటువంటి గయానాకు పోయి వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని లాభసాటిగా తిరిగి భారతదేశానికి అయితే వచ్చినారు. అదేమయ్యా అంటే కొంతమంది ఉన్నారు, 7 మంది పోరమోకులు ఉంటారు, సన్నాసులు, నెత్తిన రూపాయి పెడితే ₹10 ఎలవగారు. వీళ్ళందరూ కూడా ఈ మోడీ పొద్దుస్తమానం విదేశాలకు పోయి ఆడంతా తిరుగుతూ ఉంటాడు ఊరికేనని చెప్పేసి ఏదంటే అది వాగుతూ ఉంటారు ఈ సన్నాసులంతా కూడా. కానీ దాని వెనుకున్నటువంటి గూఢార్థాన్ని మాత్రం ఎవరు అర్థం చేసుకోలేరు. మొన్న కూడా చూశారు కదా, కువైట్కి 43 సంవత్సరాల తర్వాత మన దేశ ప్రధాని బినారు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 43 సంవత్సరాల తర్వాత. కానీ ఆడికి పోయి కువైట్తో మంచి ఒప్పందాలు చేసుకున్నారు. ఏది మన శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ను ఎరంకాలతో ఎగిరిస్తేనే, ఏది మన దండం కాదు, కువైట్ వాళ్ళ చేతను తనిపించి మన భారతదేశము కువైట్తో మంచి సంబంధాలు ఏర్పరచుకుంది అన్ని రంగాల్లో కూడా. అది మోడీ అంటే. తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకునేంత మహానుభావుడు మరి కనిపిస్తాడు. మూర్ఖులకు మాత్రం వాళ్ళు మూర్ఖులు కాబట్టి పచ్చకామలు వచ్చిన లోకం అంతా పచ్చగా కనపడినట్టు ఈ మూర్ఖులు కూడా అట్లే కనపడతారు. అవునా కదా? నేను చెప్పేది కరెక్టేనా కదా? నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు కనిపిస్తే మిత్రులారా, ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. నేను చేసే న్యూస్ ప్రతి ఒక్కరు కూడా నేను సేకరించి చేస్తున్నానంటే ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడేదే, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన న్యూసే. కాబట్టి ఈ న్యూస్ను ప్రతి ఒక్కరు మీలో కనీసం ఒక గ్రూప్కైనా లేకపోతే మీకు తెలిసినటువంటి ఒక మిత్రుడికైనా షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.